ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ మన కోసం. అసలు ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా? ఉంటే ఇప్పుడు మీ పేరు ఏ పార్ట్లో ఉంది అండ్ మీ సీరియల్ నెంబర్ ఏంటి? ఎందుకంటే సర్ 2026 ప్రక్రియ ముగిశాక ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైన తర్వాత చాలామంది ఓటర్ల పార్ట్ అండ్ నంబర్లు, సీరియల్ నెంబర్లు కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోయాయి. సో అందుకే పాత ఓటర్ స్లిప్ లేదా ఎన్యుమరేషన్ ఫామ్ చూసి అదే నెంబర్తో కొత్త జాబితాలో పేరు వెతికితే దొరకపోవచ్చు. అయితే ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ కొత్త పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్ తెలుసుకోవడానికి ఒక సులభమైన మార్గం ఉంది. సర్ 2022లో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించింది. ఈ జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే మీకు సంబంధించిన పోలింగ్ కేంద్రం ఓటర్ల జాబితాను డౌన్లోడ్ చేసుకొని అందులో మీ పేరు వెతకాల్సి ఉంటుంది. సో బేసిక్గా వాస్తవానికి. కానీ ఇక్కడ అసలు సమస్య పేరు లేదా ఎపిక్ నెంబర్తో నేరుగా పీడిఎఫ్లో సెర్చ్ చేసుకునే అవకాశం లేకపోవడంతో చాలామందికి వాళ్ళ పేర్లు వెతకడం ఇప్పుడు కష్టంగా మారింది. మరోవైపు ఎన్యుమరేషన్ ఫామ్లో ఉన్న పాత పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్ కూడా ఇప్పుడు చాలామందికి మారిపోయింది. అదే అసలు సమస్య. అయితే కొత్త పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్ మరి ఎలా తెలుసుకోవాలి? సో మీ ఎపిక్ నెంబర్ అంటే ఎపిక్ నెంబర్ అంటున్నా కదా, దాని నుంచి ఎపిక్ నెంబర్ అంటే ఓటర్ ఐడి. సో ఓటర్ ఐడి నెంబర్ మీ దగ్గర ఉంటే చాలు, అంత కేవలం ఈజీగా తెలుసుకోవచ్చు. మీకు ఎపిక్ నెంబర్ లేదనుకోండి, కేంద్ర ఎన్నికల సంఘం టోల్ ఫ్రీ నెంబర్ 1950కి జస్ట్ SMS ద్వారా మీ ఎపిక్ నెంబర్ని పొందొచ్చు. సో ఒక మెసేజ్ని ఈసీఐ స్పేస్ ఈపిఐసి ఎపిక్ నంబర్ అనే ఫార్మెట్లో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి పంపించాలి. సో అప్పుడు మీకు ఎపిక్ నెంబర్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం దాంట్లో వస్తాయి. అందులో ఉండే డీటెయిల్స్ ఏంటంటే పార్ట్ నెంబర్ అండ్ మీ ఓటు ఎక్కడ ఉందో ఆ పార్ట్ నెంబర్ కావచ్చు, అండ్ ఆ సీరియల్ నెంబర్ కావచ్చు, నియోజకవర్గం కావచ్చు, నియోజకవర్గం నెంబర్ కావచ్చు, అండ్ మీ జిల్లా, మీ రాష్ట్రం, ఇలాంటి అన్ని వివరాలు ఎపిక్ నెంబర్ త్రూగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మీకు కొత్త పార్ట్ నెంబర్ అండ్ సీరియల్ నెంబర్ తెలిసిపోయాయి కదా. సో ఆల్రెడీ మీరు మెసేజ్ పెట్టారు, మీకు ఎపిక్ నెంబర్ వచ్చేసింది. అండ్ తర్వాత ఏం చేయాలి? కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ voters.eci.gov.in దానికి వెళ్ళాలి మీరు. అండ్ అక్కడ మీ నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్ కేంద్రం ఓటర్ల జాబితాను డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు వచ్చిన పార్ట్ నెంబర్ ఆధారంగా సంబంధిత పోలింగ్ కేంద్రం జాబితాను గుర్తించాలి. ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు వచ్చిన సీరియల్ నెంబర్ ఆధారంగా ఆ జాబితాలో మీ పేరు ఎక్కడుందో ఈజీగా గుర్తించవచ్చు. అంటే ఎపిక్ నెంబర్ 1950కి SMS చేయాలి. సో అప్పుడు మీకు కొత్త పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్ వస్తాయి. అప్పుడు పోలింగ్ స్టేషన్ పీడిఎఫ్ని మీరు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. సో అప్పుడు మీ పేరు లిస్టులో ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో ఇదే మొత్తం ప్రక్రియ అన్నమాట. కాబట్టి మీ పాత ఓటర్ స్లిప్లో ఉన్న పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్ చూసి కొత్త జాబితాలో పేరు కనిపించలేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. SIR సర్ 2026 ముసాయిదా ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో తప్పనిసరిగా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మీ ఎపిక్ నెంబర్ దగ్గర పెట్టుకుని కొత్త పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్ తెలుసుకొని మీ పోలింగ్ కేంద్రం జాబితాలో పేరు ఉందో లేదో నిర్ధారించుకోండి. ఎన్నికల సమయంలో ఇబ్బంది పడకుండా ఇప్పుడే మీ పేరు చెక్ చేసుకోవడం బెటర్ కదా. సో ఓటర్ల జాబితాలో ఇప్పటి వరకు పేరు లేకపోవడం, లేదంటే ఎన్యుమరేషన్ ఫామ్ దాఖలు చేయకపోవడంతో ముసాయిదా జాబితాలో స్థానం పొందని ఓటర్లు ఎన్నికల సంఘం కొత్తగా ఓటర్గా నమోదు చేసుకునే అవకాశం కూడా కల్పించింది. అండ్ ముసాయిదాపై అభ్యంతరాలతో పాటు కొత్త ఓటర్ల నమోదుకు సెప్టెంబర్ 16 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. సో వీళ్ళకి సైతం ఈఆర్ఓలు నోటీసులు జారీ చేసి సో దానికి సంబంధించి అక్టోబర్ 15లోగా విచారిస్తారు. సో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను అక్టోబర్ 19న ప్రకటించే తుది సర్ ఓటర్ల జాబితాలో చోటు కల్పించి ఇంకా ఫైనల్ ఓటర్ల జాబితా మొత్తాన్ని వాళ్ళు వెబ్సైట్లో అండ్ పర్టికులర్గా ఎలక్షన్ కమిషన్కి కావచ్చు, వీళ్ళందరికీ ఒక కాపీ సబ్మిట్ చేసే అవకాశం ఉంది. సో దీనికన్నా ముందుగా మీ సర్ ప్రక్రియ జరిగిన తర్వాత మీ పేరు ఉందా అండ్ మీ ఓటర్ ఐడి అండ్ మీ ఎపిక్ నెంబర్, మీ పార్ట్ నెంబర్, మీ సెగ్మెంట్ ఏమన్నా మారిందా లేదా ప్రతిదీ చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి.